హాయ్ ఫ్రెండ్స్, గుడ్డు బంగాళదుంప వండుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కర్రీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనెలో వేస్తున్నాను. ఎక్కువ వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే బంగాళదుంపలు కూడా వేగాలి కాబట్టి వేసేస్తున్నాను. 10 నిమిషాలు అయిపోద్ది ఫ్రెండ్స్. సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకుండా పిల్లలకి ఇష్టమైన కర్రీ ఫ్రెండ్స్. దుంపలు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్, త్వరగా మగ్గిపోతుంది. మూత పెట్టుకున్నాం, గుడ్లు తీసి పక్కన పెట్టుకున్నాం. టమాటాలు ఇప్పుడు ఉల్లిపాయలు ఏగినవి చూసుకొని బంగాళదుంపలు టమాటా కూడా వేసేసి మగ్గబెడతాం ఫ్రెండ్స్. చూసారా, 2 అంచులు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం. కూరకి సరిపడా చిన్న కాయలు ఒక 5 కాయలు కోసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా మెత్తపడిందా మూత పెట్టుకుందాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ కూర. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. టమాటా కూడా మెత్తపడింది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. బంగాళదుంప వాతం కాబట్టి కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు. వెంటనే కారం పసుపు కూడా వేసేద్దాం. 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్, మీరు తిన్నంత వేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు కూడా వేసేద్దాం. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఏం చేసేదంటే ఈ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసేసి పేస్ట్ నూనెలో బాగా వేయించి గుడ్లు ఉడకపెట్టి వేసి అవి ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మగ్గనిచ్చి కొద్దిగా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది. అసలు ఏమీ తీటాకి ఏమి ఉండేది కాదు, ఉత్తి గ్రేవీ ఉండేది కలుపుకోవటానికి. అంటే మీరు అన్నీ ఏరి పక్కన పెడుతున్నారు, అందుకే ఇలా చేస్తున్నాను అనేది అవి గుర్తొచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం. కొద్దిగొప్పది బంగాళదుంపలు ఏమైనా పచ్చి ఉంటే కనుక ఇప్పుడు ఉడికిపోతాయి ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోతాయి. కొంచెం ఉప్పు కారం అంతా గుడ్డుకు కూడా పడుతుంది కదా, నీళ్లు కంపల్సరీగా పోయాలి. మూత పెట్టి ఉడికిస్తున్నాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పోసిన నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలు ఆడుతుంది, మసాలా వేయకపోయినా. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా వండుకోవటం. 10 నిమిషాలు కూడా పట్టలేదు, అన్నీ కట్ చేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోయింది ఫ్రెండ్స్. గుడ్డు బంగాళదుంప టమాటా కర్రీ మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా దగ్గరికి అయిపోతే కలుపుకుంటా ఉండదు ఫ్రెండ్స్, అందుకే ఎప్పుడు ఇలాగ ఉన్నప్పుడు ఆపేసుకోవాలి. ప్రతిరోజు చెప్తాను నేను వంటలు చేసేటప్పుడు. ఉడికేటప్పుడు కొంచెం లూజ్ అనిపించింది, కానీ ఉడికిన తర్వాత గట్టిగా అయిపోద్ది. నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు, ఇంకా ఉడుకుతున్నది. చాలా మందం ఫ్రెండ్స్ ఈ కడాయి. పిల్లలు 3 తరాలు ఉంటుందేమో అనుకుంటున్నాను, అంత మందంగా ఉంది ఇది. ఉడుకుతానే ఉంది, స్టవ్ ఆపేసిన. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. రోజుకు ఒక వెరైటీ చేసుకోండి, ఉన్న దాంట్లోనే సంతోషంగా తినండి ఫ్రెండ్స్. నాకు ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.